ఏం కావాలన్నా? భూచక్రాలు ఉన్నాయి, లక్ష్మీ అవుట్లు ఉన్నాయి, చిచ్చుబుడ్లు ఉన్నాయి, కాకరొత్తులు ఉన్నాయి, మతాబులు 1000 వాలా 2000 వాలా అన్నీ ఉన్నాయి అన్న. ఏం కావాలి? నేనేమడిగినా సరే కాకరొత్తులు పాంబెళ్ళలో తప్ప నాన్నేమీ ఇప్పించడు, అందుకే నేనేమీ అడగనులే. ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? నీకు నచ్చినవి కొనుక్కో. నాకేం వద్దులే నాన్న, కాకరొత్తులు పాంబెళ్ళలు ఇప్పించు. ఏంట్రా కాకరొత్తులు పాంబిళ్ళలు అంటావు? లక్ష్మీ అవుట్లు 2000 వాలా, మతాబులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు కొనుక్కో అన్నీ, నేనేమనలే. ఏంటి నాన్న నువ్వు చెప్పేది నిజమేనా? కొనుక్కోనా నాకు నచ్చినన్ని? అదే కదరా చెప్పేది, కొనుక్కో. నీకు నచ్చినన్ని కొనుక్కో, నేనేమీ అనను. చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న. ఒరేయ్ ఏంట్రా పొద్దున్నే కలవరిస్తున్నావు? పగటి కళలు ఏమైనా కంటున్నావా ఏంటి? లేవరా. ఏంటి ఇదంతా నా కళ? ఏంట్రా కళ అంటున్నావేంటి? ఏం కలగన్నావేంటి పొద్దున్నే? అమ్మా నన్ను నాన్న టపాకాయల షాప్కి తీసుకెళ్ళాడే, నీకు నచ్చినవి కొనుక్కో అన్నాడు. నేనేమో 2000 రూపాయలు పెట్టి నాకు నచ్చిన టపాకాయలు అన్నీ కొనుక్కున్నానే. తీరా చూస్తే ఇది కళ. మంచి కళే కన్నావులే గాని పద, మీ నాన్న షాపుకి తీసుకెళ్తాడంట, వెళ్ళి కొనుక్కొచ్చుకో టపాకాయలు పో. ఏంటి షాపుకా? నా కళ నిజమవబోతుంది. సరే వెళ్ళొస్తామా, బాయ్. ఏం కావాలి భయ్యా? 2000 వాలా వంకాయ బాంబులు, లక్ష్మీ అవుట్లు ఇట్లాంటి పెద్ద పెద్దవి ఏమీ వద్దన్న. చిన్నపిల్లలు కాల్చుకుంటారు చూడు, కాకరొత్తులు, పాంబిళ్ళలు, చిచ్చుబుడ్లు, తాళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఒక 2 పెట్లు ఇచ్చేయన్న. సరే అన్నా, ఇగో అన్నా మీరు అడిగిన కాకర పువ్వొత్తులు. ఏంట్రా మొహం అలా పెట్టావు? తీసుకో. ఇవి కూడా వద్దా ఏంటి? కావాలే నాన్నగారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?